మీరు ఒక స్టార్టప్ ఫౌండరా ఆర్ ఏదైనా స్టార్టప్ ప్లాన్ చేస్తున్నారా ఆర్ మీరు ఆల్రెడీ ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నారా? దెన్ ఈ వీడియో అండ్ ఈ సిరీస్లో వచ్చే అన్ని వీడియోస్ మీకోసమే. ఈ వీడియోలో మీ బిజినెస్ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవడానికి 5 సింపుల్ స్టెప్స్ చెప్తారు విత్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రాండ్ అంటే ఏంటి, బ్రాండ్ ఐడెంటిటీ అంటే ఏంటి, డిఫరెన్స్ ఉందా చూద్దాం. బట్ దానికంటే ముందు యాజ్ ఎ స్టార్టప్ ఫౌండర్ మీకు బ్రాండ్ గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? బ్రాండ్ అంటే జస్ట్ ఒక లోగోనో, ట్యాగ్ లైనో, లేక ఏదైనా ప్రోడక్టో కాదు. ఇట్స్ అ వే కస్టమర్స్ పర్సీవ్ యువర్ ప్రోడక్ట్. మీ కస్టమర్స్కి మీ మీద ఉండే ఒపీనియన్, ఆ ఒపీనియన్ ఏముండాలి, ఎలా ఫామ్ చేయాలి, డే 1 నుంచి మీకు ఒక క్లారిటీ ఉండడం ఇంపార్టెంట్. అందుకే బ్రాండ్ గురించి మీకు ఒక అవగాహన ఉండడం చాలా 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 ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. టేక్ యాపిల్. యాపిల్ గురించి తలుచుకోగానే మీకు ఏమనిపిస్తుంది? ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్, ప్రీమియం ప్రోడక్ట్, సొఫిస్టికేటెడ్ ప్రోడక్ట్, టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ప్రోడక్ట్, ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. ఇవన్నీ పార్ట్ ఆఫ్ యాపిల్ బ్రాండ్. మీరు యాపిల్ లోగో చూడగానే ఇవన్నీ ఒక 2 సెకండ్స్ మీ మైండ్లో తిరుగుతాయి కదా. ఆ 2 సెకండ్స్నే బ్రాండ్ అంటారు. ఆ 2 సెకండ్స్ మీ మైండ్లో పడడానికి వాడు ఎంత కష్టపడ్డాడో ఆలోచించండి. యాపిల్ వాడు చెప్పే చూపించే ప్రతి దాంట్లో ఆ 2 సెకండ్స్కి లింక్ ఉంటుంది. యాపిల్ ఎప్పుడూ మినిమలిస్టిక్ డిజైన్స్ యూజ్ చేస్తుంటుంది కదా. అది మీ మైండ్లో ఎలిగెన్స్, సొఫిస్టికేటెడ్ ఫీలింగ్ ఇస్తుంది. యాపిల్ స్లీక్ డిజైన్స్, కాస్ట్లీ యాడ్స్ యూజ్ చేస్తుంది. ఇది మీ మైండ్లో ఎక్స్పెన్సివ్, ప్రీమియం ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సో ఒక పేరు తలుచుకోగానే మీకు కలిగే ఫీలింగ్, మీకు వచ్చే ఒపీనియన్ని బ్రాండ్ అంటారు. ఆ ఒపీనియన్ బిల్డ్ చేయడానికి ఆ బ్రాండ్ చేసేవి, చెప్పేవి, చూపించేవి బ్రాండ్ ఐడెంటిటీ అంటారు. సో యాపిల్ కేసులో వాడి లోగో దగ్గర నుంచి వాడి ఫోన్ డిజైన్స్, ల్యాప్టాప్ డిజైన్స్, ఐప్యాడ్ డిజైన్స్, ప్యాకేజింగ్, యాడ్స్, స్టోర్స్ అన్నీ యాపిల్ బ్రాండ్ ఐడెంటిటీ. ఇవన్నీ మన మైండ్స్లో ఒక బ్రాండ్ ఫామ్ చేస్తాయి. సో బ్లంట్గా చెప్పాలంటే బ్రాండ్ అంటే ఒక ఒపీనియన్, బ్రాండ్ ఐడెంటిటీ అంటే అది బిల్డ్ అవ్వాలంటే ఆ బ్రాండ్ చేసే పనుల్ని బ్రాండ్ ఐడెంటిటీ అంటారు. సో నౌ థింక్ యాజ్ ఎ స్టార్టప్ ఫౌండర్. బ్రాండ్ అండ్ బ్రాండ్ ఐడెంటిటీ గురించి ఆలోచించడం ఇంపార్టెంట్ కదా. బ్రాండ్ వల్ల మీకు సింపుల్గా చెప్పాలంటే 3 పనులు అవుతాయి. 1, ఈ క్రౌడెడ్ మార్కెట్లో ఒక విజిబిలిటీ వస్తుంది. సో కస్టమర్స్ మీ బ్రాండ్తో రిలేట్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. నెంబర్ 2, కన్సిస్టెంట్ విజిబిలిటీ, సేమ్ మెసేజ్ ఇస్తూ ఉంటే మీకు ఒక క్రెడిబిలిటీ వస్తుంది. సో కస్టమర్స్ మీ బ్రాండ్ని ట్రస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. నెంబర్ 3, ఈ రెండింటి వల్ల మీకు లాయల్ కస్టమర్స్, రిలయబుల్ పార్ట్నర్సే కాదు, ఈవెన్ ఇన్వెస్టర్స్ కూడా అట్రాక్ట్ అవుతారు. సో ఒక స్టార్టప్ ఫౌండర్కి లేదా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకునే పర్సన్కి డే 0 అంటే డే 1 కంటే ముందు నుంచే ఒక ఐడియా ఉండాలి. సో దట్ మీరు పెట్టే ఎఫర్ట్స్కి, రిసోర్సెస్కి ఒక ఫోకస్ ఉంటుంది. నౌ హౌ టు బిల్డ్ ఎ బ్రాండ్. బ్రాండ్ చూసాం, బ్రాండ్ ఐడెంటిటీ అర్థమైంది, అండ్ వాటి గురించి ఆలోచించడం డే 0 నుంచి ఇంపార్టెంట్ అని అర్థమైంది. బట్ ఆలోచించడం ఎలా, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఎలా? ఒక చిన్న గైడ్ ఉంటే బాగుంటుంది కదా. నేను ఉన్నది అందుకే కదా. మీ బ్రాండ్ బిల్డ్ చేసుకోవడానికి 5 స్టెప్స్ ఉన్నాయి. అవేంటో బ్రీఫ్గా చెప్తాను. వాటి మీద డీటెయిల్డ్ వీడియో కావాలంటే కమెంట్ చేసి చెప్పండి. ఓకే, ఫస్ట్ స్టెప్, డిఫైన్ యువర్ పర్పస్ అండ్ వాల్యూస్. అంటే మీరు బిజినెస్ పెట్టడానికి పర్పస్ ఏంటి? కోర్స్ మనీ, బట్ అంతకు మించి ఏంటి? మీ బిజినెస్ మీ కస్టమర్స్కి ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది? ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయడానికి మీ బిజినెస్ స్టార్ట్ చేశారు? ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మీ బిజినెస్కి ఉండే వాల్యూస్ ఏంటి? వాల్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పికిల్స్ అమ్మాలనుకుంటున్నారు అనుకోండి. మీ వాల్యూస్ ఏముంటాయి? నా కస్టమర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్, సో నేను ప్రిజర్వేటివ్స్ వాడను. నా పికిల్ కస్టమర్స్కి బెస్ట్ హోమ్ మేడ్ రుచి ఇవ్వాలి, సో నేను నా పికిల్స్ ట్రెడిషనల్ పద్ధతిలో ప్రిపేర్ చేస్తాను. నా పికిల్స్ క్వాలిటీ గురించి అందరూ మాట్లాడాలి, సో నేను బెస్ట్ క్వాలిటీ పదార్థాలనే వాడతాను. ఆర్ దీనికి ఒక సోషల్ యాంగిల్ ఉంటే నేను నా పికిల్స్ ప్రాసెసింగ్లో ఒక 10 మంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ విడోస్కి పని కల్పిస్తాను. ఇట్లా మీ బిజినెస్ పర్పస్, వాల్యూస్ ఏంటో ఆలోచించండి. మీ ఫ్రెండ్స్, పార్ట్నర్స్, మెంటర్స్తో డిస్కషన్ ద్వారా ఇవన్నీ తెలుసుకుంటే ఇంకా బాగా క్లియర్గా అర్థమవుతాయి. నెక్స్ట్ స్టెప్, అండర్స్టాండ్ యువర్ కస్టమర్స్. పచ్చళ్ళ ఎగ్జాంపుల్ తీసుకుంటే మంచి హోమ్ మేడ్ క్వాలిటీ పికిల్స్ మార్కెట్లో దొరకట్లేదు, అవి నేను అమ్ముతాను అనేది మీ పర్పస్ అయితే అవి ఎవరికి అమ్మాలి? మీ కస్టమర్స్ ఎవరు? పచ్చళ్ళు అందరూ తింటారు, బట్ అందరినీ టార్గెట్ చేయలేము కదా. చేయొచ్చు, బట్ చాలా ఖర్చు కూడా అవుతుంది కదా. సో ఇట్స్ బెటర్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఒక పర్టికులర్ సెగ్మెంట్ని టార్గెట్ చేయడం. దీనివల్ల మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది అండ్ మీ ఎఫర్ట్స్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో పెట్టొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ పికిల్స్ని మీరు ఫారెన్ వెళ్ళే వాళ్ళకి అమ్మొచ్చు, ఆర్ ఫారెన్లో ఉండే వాళ్ళకి ఆర్డర్ మీద చేసి పంపించవచ్చు. ఇట్లా ఒక సెగ్మెంట్ని టార్గెట్ పెట్టుకుంటే మీకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేయాలి, వీటి మీద మీరు ఫోకస్డ్గా ఎఫర్ట్ పెట్టొచ్చు. ఓకే, పర్పస్ ఏంటో తెలుసు, కస్టమర్స్ ఎవరో అర్థమైంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? స్టెప్ నెంబర్ 3, విజువల్ ఐడెంటిటీ. అంటే మీ బిజినెస్ ఎలా కనిపించాలి? దిస్ ఇంక్లూడ్స్ లోగో దగ్గర నుంచి ప్యాకింగ్, స్టోర్ డిజైన్, ప్యాకెట్ డిజైన్, ఫాంట్స్, ఫాంట్ సైజ్, కలర్స్, ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రతి చోట కన్సిస్టెంట్గా ఉండాలి. ఇవన్నీ కస్టమర్స్ పర్టికులర్గా గుర్తుపెట్టుకోకపోయినా సబ్ కాన్షియస్గా ఇవన్నీ వాళ్ళ మైండ్లో మీ బిజినెస్ గురించి ఒక స్టాంప్ వేస్తుంది. ఈ డిజైన్స్, లోగోస్, ఫాంట్స్, కలర్స్ చూస్ చేసుకునేటప్పుడు డోంట్ ఫర్గెట్ లాస్ట్ 2 స్టెప్స్లో మీరు తెలుసుకున్నవి. మీ బిజినెస్ ఏంటి, ఎవరి కోసం చేస్తున్నారు, ఈ రెండింటిని రిఫ్లెక్ట్ చేసేలా ఉండాలి మీ విజువల్ ఐడెంటిటీ. నెక్స్ట్ స్టెప్ 4 and 5 ఆర్ రిలేటెడ్ టు కమ్యూనికేషన్. స్టెప్ 4,
బ్రాండ్ వాయిస్. మీ బ్రాండ్ ఒక పర్సన్ అయితే ఎట్లా మాట్లాడతాడు? ఫ్రెండ్లీగా మాట్లాడతాడా, క్యాజువల్గా మాట్లాడతాడా, ప్రొఫెషనల్గా మాట్లాడతాడా, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. పికిల్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీ పికిల్ బ్రాండ్ ఒక ఫ్రెండ్ అయితే మెసేజ్ ఒకలాగా కన్వే అవుతుంది. మీ పికిల్స్ బ్రాండ్ ఒక అమ్మమ్మ అయితే మెసేజ్ ఒకలాగా కన్వే అవుతుంది. జనరల్గా పికిల్స్కి వార్మ్, నాస్టాలజిక్ అండ్ ట్రెడిషనల్ వాయిస్ ఇస్తారు. ఎగ్జాంపుల్ సూపర్ పికిల్స్ అని అనుకుంటే పేరు జస్ట్ లైక్ యువర్ గ్రాండ్ మా యూస్ టు మేక్ అనేది ఒక వార్మ్, ట్రెడిషనల్, నాస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తుంది కస్టమర్. దిస్ వాస్ స్టెప్ 4, బ్రాండ్ వాయిస్ ఎలా ఉండాలో. స్టెప్ నెంబర్ 5, కన్సిస్టెన్సీ అక్రాస్ టచ్ పాయింట్స్. స్టెప్ 1లో మనం మీ బిజినెస్ పర్పస్ అండ్ వాల్యూస్ తెలుసుకున్నాం. స్టెప్ 2లో మనం మీ కస్టమర్ ఎవరో తెలుసుకున్నాం. దాంతో స్టెప్ 3లో మనం ఆ కస్టమర్స్తో కమ్యూనికేట్ చేయడానికి ఒక విజువల్ ఐడెంటిటీ సెలెక్ట్ చేసుకున్నాం. స్టెప్ 4లో ఆ విజువల్ ఐడెంటిటీకి ఒక వాయిస్ ఇస్తాం. ఇప్పుడు స్టెప్ 5 అనేది కంటిన్యూస్గా చేసే పని. ఈ పైన 4 స్టెప్స్లో అనుకున్న మ్యాటర్ని మీరు కస్టమర్కి చూపించే ప్రతి దాంట్లో కనిపించాలి. ప్రతిదీ ప్రతి చోట కన్సిస్టెంట్గా ఉండాలి. ఒక చోట లోగో ఒకలా, ఇంకో చోట ఇంకోలా ఉండకూడదు. ఒక ఫేస్బుక్ పోస్ట్లో ట్రెడిషనల్ ఫీలింగ్ కలిగించి ఇంకో దాంట్లో మోడర్న్ ఫీల్ చూపించకూడదు. ఒకవేళ చూపించినా దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ చెప్పాలి. బికాస్ కస్టమర్స్ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మీరు అనుకోవచ్చు కస్టమర్ ఎందుకు కన్ఫ్యూజ్ అవుతాడు, కస్టమర్కి పికిల్ కావాలి, అది బాగుండాలి, ఉంటే కొంటాడు లేకపోతే లేదు. సింపుల్, కరెక్టే. కస్టమర్ కొనడానికి మీ ప్రోడక్ట్ బాగుండడం చాలా ఇంపార్టెంట్. బట్ ఇమాజిన్ ఏ సిచ్యువేషన్, ఒక కస్టమర్ సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫస్ట్ టైం మీ పికుల్ కొంటాడు, బాగుంటే సెకండ్ టైం కొంటాడు. థర్డ్ టైంకి మీ లోగో ఫస్ట్ కొన్నప్పుడు, సెకండ్ టైం కొన్నప్పుడు కన్సిస్టెంట్గా ఉంటే కస్టమర్ మైండ్లో మీ లోగో పట్ల ఒక కంఫర్ట్ క్రియేట్ అయి ఉంటుంది. థర్డ్ టైం వెళ్ళినప్పుడు ఆ కంఫర్ట్ వల్ల మీ పికిల్ తీసుకోవడానికి ఎక్కువ ఆలోచించడు. సో పక్కన ఉండే వేరే బ్రాండ్స్ పికిల్స్తో పోటీ పడాల్సిన అవసరం ఉండదు మీకు. మీ స్టార్టప్ బిజినెస్ ఐడియా సక్సెస్ కోసం ఇంకా చాలా వీడియోస్ వస్తున్నాయి. ఒక స్టార్టప్ ఫౌండర్కి లేదా ఒక బిజినెస్ పర్సన్కి 4 విషయాల్లో సపోర్ట్ కావాలి. బిజినెస్ రన్ చేయడానికి, బిజినెస్ మార్కెట్ లేదా గ్రో చేయడానికి, కంటిన్యూస్గా వాళ్ళ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి, అండ్ 4th కంటిన్యూస్ ఇన్స్పిరేషన్ అండ్ ఎంతూజియాజం. ఈ 4 విషయాల్లో స్టార్టప్ ఫౌండర్స్కి హెల్ప్ చేయడానికి వైజర్ విత్ సనీ ఛానల్లో 4 సిరీస్ స్టార్ట్ చేస్తాం. నెంబర్ 1, బిజినెస్ రన్ చేయడానికి వైజర్ ఆప్స్. నెంబర్ 2, బిజినెస్ గ్రో చేయడానికి, మార్కెట్ చేయడానికి వైజర్ బ్రాండ్. నెంబర్ 3, స్కిల్ డెవలప్మెంట్కి వైజర్ స్కిల్స్. నెంబర్ 4, కంటిన్యూస్ ఇన్స్పిరేషన్కి, ఎంతూజియాజంకి వైజర్ మైండ్ సెట్. ప్రతి వారం ఈ సిరీస్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో జనరల్గా బ్రాండింగ్లో కంపెనీస్ చేసే మిస్టేక్స్ ఏంటి, వాటిని ఎట్లా అవాయిడ్ చేయాలో చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో ప్లీజ్ డూ కమెంట్. Thank you for watching.